హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి చూద్దాము. అలానే రేపు మనము ఏ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము, ఏ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇవాళ మార్కెట్ గురించి డిస్కస్ చేసి అలానే మనం నిన్న ఏ లెవెల్స్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము, డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము అనేది మనం క్లియర్గా చూస్తే, మనం నిఫ్టీ గురించి ఏమనుకున్నాము, ఈ లెవెల్కి వచ్చి మనకి రీటెస్టింగ్కి వెళ్తే మనము బయింగ్ అనేది ఇనిషియేట్ చేస్తాము అనుకున్నాం, అంతేనా? సో ఇవాళ ఏమైంది, మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి మనకి క్లియర్గా మనం అనుకున్న టార్గెట్ 20,060 20,000 వరకు అనుకున్నాం, 26,000 వరకు అనుకున్నాం. మనకి రివర్సల్ అయింది చూడండి క్లియర్గా. తర్వాత 26,100 లెవెల్ బ్రేక్ అయితే మనము అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. ఇంకొక అప్ సైడ్ ట్రేడ్ అనుకున్నాం ఈ సైడ్, బట్ 26,100 నుంచే మనకి ఇవాళ మార్కెట్ కూడా రివర్స్ అయింది. సో మార్కెట్ కూడా మనకి ఫాల్ అయిపోయింది. సో ఇవాళ మనకి ఇక్కడ ఒక సిఈ ట్రేడ్ దొరికింది, ఇక్కడ ఒక పిఈ ట్రేడ్ ఒకటి దొరికింది, ఇక్కడ కూడా ఒక పిఈ ట్రేడ్ దొరికింది, అండ్ లాస్ట్లో ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మనం ఇక్కడ సిఈ ట్రేడ్ కూడా తీసుకున్నాం. సో క్లియర్గా చూడండి, వాళ్ళ మార్నింగ్ నుంచి నేను టెలిగ్రామ్లో ఎవ్రీథింగ్ నేను అప్డేట్ ఇచ్చుకుంటూనే వచ్చా. గుడ్ మార్నింగ్ మెసేజ్, ఇవాళ మార్కెట్ వ్యూ ఏంటి, గిఫ్ట్ నిఫ్టీ ఏం ఇండికేట్ చేస్తుంది, ఇవాళ మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది, సీ ద బౌన్స్ ఫ్రమ్ అవర్ లెవెల్స్ అని చెప్పాను, అక్కడ బై చేయొచ్చు అని చెప్పాను. తర్వాత ఇవాళ లైవ్కి వచ్చాను నేను, నిఫ్టీ స్కాల్ప్ ట్రేడ్ అని చెప్పి ఇచ్చాను, నిఫ్టీ పిఈ ట్రేడ్ ఇచ్చాను, పిఈ ట్రేడ్ టార్గెట్ హిట్ అయింది, సిఈ ట్రేడ్ టార్గెట్ హిట్ అయింది. ఇవాళ కూడా మనము క్లియర్గా చూడండి, ఇవాళ కూడా మన ఫాలోవర్స్ ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ కూడా బుక్ చేశారు 3K. మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళ రివ్యూస్ కూడా 1K ప్రాఫిట్ బుక్ చేశారు, 1,000 ప్రాఫిట్ అట్లా చేసి మనకి క్లియర్గా ట్రేడ్స్ అనేది తీసుకున్నాం, టార్గెట్ అనేది హిట్ అయింది. లైవ్లో వచ్చి లైవ్లో ఇవాళ మనం సెన్సెక్స్ జీరో హీరో ట్రేడ్ కూడా తీసుకున్నాం మనము, ఓకేనా? క్లియర్గా ఇవాళ మనకి నిఫ్టీ అప్ సైడ్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది తీసుకున్నాం. ఇలా మనకి నిఫ్టీ అనేది జరిగింది. ఫైన్ సార్, బాగానే ఉంది. రేపు మనం నిఫ్టీలో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే మనము సింపుల్ అండి, సేమ్ మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితేనే, నాకు 26,100 లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్ ట్రేడ్ అనేది చూస్తున్నాను. నాకు ఆ లెవెల్ బ్రేక్ అయితే నేను 26,150 160 అనేది టార్గెట్ కింద పెట్టుకుంటాను. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే నేను 26,200 225 లెవెల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మరి సెల్లింగ్ ఎక్కడ చేస్తాం బ్రో అంటే, ఖచ్చితంగా నాకు 25,900 లెవెల్ ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. నాకు బ్రేక్ అయితే నేను సెల్లింగ్ అనేది చేస్తాను, చేసి ఇమీడియట్ నాకు సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడే నేను టార్గెట్ పెట్టుకుంటాను, ఒక 50 పాయింట్స్ చిన్న టార్గెట్ పెట్టుకుంటాను. ఇంక ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయిందంటే నేను 25,800 వరకు ఈజీగా టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నాకు రేపు సింపుల్గా రెండు ట్రేడ్స్, ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్, ఈ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్. సో ఈ మధ్యలో ఉంటే నాకు నో ట్రేడింగ్ జోన్. లేదు బ్రో నేను ఎలేచర్ నేను స్మాల్ స్కాల్ప్ ట్రేడ్ అయినా చేస్తానంటే, ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి, డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇవి నేను రేపు చూస్తున్న నిఫ్టీ లెవెల్స్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. సో నిన్న బ్యాంక్ నిఫ్టీ మనం ఏమనుకున్నాం, సేమ్ నిఫ్టీలోనే రీటెస్టింగ్ వచ్చి పైకి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళింది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం అనుకున్నాము, లెవెల్ బ్రేక్ అక్కడికి వెళ్ళింది, రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మార్కెట్ అనేది ఫాల్ అయిపోయింది. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 30 మినిట్స్ మనకి బయింగ్ అనేది కనిపించింది. అంటే మనకి బ్యాంకింగ్ స్టాక్స్లో మంచి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ ఎందుకు ఇవ్వలేదు సార్ అంటే, నిఫ్టీ ట్రేడ్స్కి సరిపోయి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ టైప్ చేసే లోపే మూవ్ అయిపోయింది కాబట్టి నేను ఓన్లీ నిఫ్టీ ట్రేడ్స్ అనేది పోస్ట్ చేశాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే, అది మనకి ఎక్కువ క్యాపిటల్ అడుగుతుంది కాబట్టి చాలామంది ట్రేడ్ చేయలేకపోతున్నారు, అందుకే నిఫ్టీ ట్రేడ్సే పోస్ట్ చేస్తాను. సో రేపు కూడా సింపుల్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ 59,600 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను, టార్గెట్ వచ్చేసి ఈజీ టు ఈజీ 700 పెట్టుకుంటాను. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి క్లియర్గా నేను 59,900 వరకు పెట్టుకుంటాను టార్గెట్. సో అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, డౌన్ సైడ్ అనేది స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకుంటాను. ఫైన్. మరి డౌన్ సైడ్ ట్రేడ్ ఎక్కడ తీసుకుంటారు సార్ అంటే, నాకు ఖచ్చితంగా ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వాల్సిందే. 59,000 కింద అంటే 59,970 ఆ లెవెల్కి వస్తేనే నేను సెల్ చేస్తాను.
సెల్ చేసి నా టార్గెట్ అనేది నేను ఈజీ టు ఈజీ 59,800 వరకు నేను పెట్టుకుంటాను. లేదు సార్ నేను డౌన్ సైడ్ ఇంకా స్కాల్ప్ ట్రేడ్ తీసుకుంటాను ఒక రిస్కీ ప్లేయర్ని అనుకుంటే మీరు 59,000 ఈ లెవెల్ ఉంది చూసారా, 50 లెవెల్ బ్రేక్ అయితే మీరు 58,960 లెవెల్ వరకు స్కాల్ప్ ట్రేడ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపు కానీ నాకు మార్కెట్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్స్లో ఉంటే నేనైతే ట్రేడింగ్ చేయను. నాకు ఈ జోన్స్ అనేది బ్రేక్అవుట్ అయినా అవ్వాలి, బ్రేక్ డౌన్ అయినా అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయినా అవ్వాలి, బ్రేక్ డౌన్ అయినా అవ్వాలి. అండ్ రేపు గుర్తుపెట్టుకోండి, మనకి రేపు ఆర్బీఐ మీటింగ్ ఉంది. అండ్ రేపు ఫ్రైడే, మనకి ఫ్రైడే అంటేనే డ్రై డే. మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఇంట్రెస్ట్ చూపించారు రేపు ట్రేడ్ చేయడానికి. అండ్ ఆర్బీఐ మీటింగ్ ఉంది. ఆర్బీఐ మీటింగ్ జరిగేటప్పుడు ట్రేడ్ అయితే చేయకండి, నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ డెసిషన్ ఏంటో మనకు తెలియదు. బేస్డ్ ఆన్ ద డెసిషన్ మనకి మార్కెట్ యాంటిసిపేట్ చేసుకుని మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. వాళ్ళ మీటింగ్ అయిపోయాక మన లెవెల్స్ చూసుకుని మార్కెట్ ఏమవుతుంది, వాళ్ళ డెసిషన్ ఏంటి బేస్ చేసుకుని ట్రేడ్ చేయడం అనేది చాలా బెస్ట్. నేనైతే ఇదే చెప్తాను. సో రేపు ఎవరైనా బిగినర్స్ ఉంటే టోటల్గా ట్రేడింగ్నే అవాయిడ్ చేయమంటాను. అండ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నా చేసేవాళ్ళు ఒక 300, 500, 600 క్వాంటిటీ చేసేవాళ్ళు హాఫ్ క్వాంటిటీకి వచ్చేసేయండి. 2-3 క్వాంటిటీస్ మాత్రమే ట్రేడ్ చేయండి. సో ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడే అప్డేట్ ఇస్తున్నాను. డైలీ లైవ్కి వస్తున్నాను, నేను ట్రేడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాతో కలిసి లైవ్ ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఫ్రీ ఛానల్. మీకు బాటమ్ కార్నర్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ స్కాన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎవరికి ఏమైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ నా నెంబర్ కూడా కనిపిస్తుంది మీకు బాటమ్ కార్నర్లో. ఆ నెంబర్కి మీరు నాకు వాట్సాప్లో డైరెక్ట్ పింగ్ చేయొచ్చు. సో ఇది రేపు నేను చూస్తున్న నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. రేపు లైవ్ స్ట్రీమ్లో కలుద్దాం గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా అనాలిసిస్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.